శ్రీరంగపట్టణ పురాణ సంబంధమైన ఒక చారిత్రక ప్రదేశము. ఒకవైపున ఓంకారాన్ని, మరోవైపున ఏనుగుల ఘీంకారాన్ని విన్న రణస్థలం. శ్రీరంగపట్టణ కాలంతో కలిసి కావేరీ నది ఆలపించిన ఓ కమనీయమైన కీర్తన. మహారాజులు సైతం మహాభక్తులై రంగనాథస్వామి సన్నిధిలో చేసిన ప్రార్థన. ఒకవైపున ఆనాటి యుద్ధ విన్యాసాల ఆనవాళ్లు నిలవగా, మరోవైపున రంగనాథస్వామి లీలా విశేషాలకు నెలవైన ఈ పుణ్య ప్రదేశమే ఈ వారం దివ్యక్షేత్రం. రంగనాథస్వామిగా శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన ప్రదేశాలు 108 దివ్యదేశాలుగా, దివ్య తిరుపతులుగా నీరాజనాలు అందుకుంటున్నాయి. 12 ఆళ్వారులలో ఏ ఒక్కరూ ఆయా క్షేత్రాలను దర్శించి కీర్తించినా అవి దివ్య తిరుపతులుగా పేర్కొనడం జరిగింది. అలాంటి విశిష్టమైన క్షేత్రాలలో మనకి శ్రీరంగపట్టణ కూడా ఒకటిగా కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా పరిధిలోని ఆధ్యాత్మిక కేంద్రంగా శ్రీరంగపట్టణ అలరారుతోంది. సాధారణంగా వైష్ణవ సంబంధమైన ఆలయాల్లో అర్చామూర్తిగా స్వామివారి నుంచొని దర్శనమిస్తూ ఉంటాడు. కాని రంగనాథస్వామి ఆలయాలలో స్వామివారు ఆదిశేషుడిపై శయనభంగిమలో కొలువై కనిపిస్తూ ఉంటాడు. గర్భాలయ ముఖద్వారం వైపు తిరిగి శయనముద్రలో స్వామివారు ఉండగా ఆయన పాదాల చెంత అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. 108 దివ్యదేశాలలో ఎక్కువ భాగం తమిళనాడు ప్రాంతంలో విరాజిల్లుతూ ఉండగా, మిగతావి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో కనిపిస్తాయి. శ్రీరంగం, తిరువనంతపురం, తిరుపతి, బృందావనం, ద్వారకా, నైమిసారణ్యం, అయోధ్య, కాంచీపురం, అహోబిలం, శ్రీవిల్లిపుత్తూరు వంటి మహాక్షేత్రాలు దివ్యదేశాల జాబితాలోనివే.
రాజుల కాలం నాటి చరిత్రను స్పర్శిస్తూ రంగనాథుడి లీలా విశేషాలను దర్శిస్తూ ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే 7 పవిత్రమైన నదుల్లో కావేరీ ఒకటి. శ్రీరంగపట్టణంలో కావేరీ నది త్రివేణి సంగమస్థానంగా కనిపిస్తుంది. పూర్వం ఈ సంగమస్థానంలో పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాతనే స్వామివారి దర్శనానికి బయలుదేరేవారట. కావేరీ నదికి పొన్ని అనే పేరు కూడా ఉంది. కనుచూపు మేరలో కనిపించే కావేరీ నది సౌందర్యాన్ని చూసి తీరవలసిందే. కావేరీ నది తనని స్పర్శించిన వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది. అందువల్ల ఆ పాపాల భారం కావేరీ నదిని బాధిస్తూ ఉంటుంది. ఆ పాపాల భారాన్ని తాను మోయలేకపోతున్నానని శ్రీమన్నారాయణుడితో కావేరీ నది మొరపెట్టుకుందట. కావేరీ నది ఆవేదనను అర్థం చేసుకున్న స్వామివారు తన క్షేత్ర స్పర్శ వల్ల కావేరీ నది ఎప్పటికప్పుడు పునీతమవుతూ ఉంటుందని స్వామివారు మాట ఇచ్చారు. అలా ఆ రంగనాథస్వామి ఈ నదీ తీరంలో ఆవిర్భవించడం జరిగిందని చెప్తారు. మైసూర్కి సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకుంటూ ఉండగానే 5 అంతస్తుల గోపురం కనిపిస్తూ ఉంటుంది. రాజగోపురానికి ఎదురుగా ఉన్న మార్గం సువిశాలమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. ఉత్సవాలు, ఊరేగింపులు, భక్తజన సందోహాన్ని దృష్టిలో పెట్టుకుని అంతటి విశాలమైన వీధిని వదిలారనే విషయం అర్థమవుతుంది. రాజగోపురానికి ఆనుకుని ఉన్న ప్రాకారాలు కోట గోడలను తలపిస్తూ ఉంటాయి. రంగనాథస్వామి ఆలయ వైభవానికి, నిర్మాణ చాతుర్యానికి రాజగోపురమే నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. బలమైన గోడలు, దృఢమైన ద్వారాలతో ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటుంది. రంగనాథుడి రాజ్యానికి సింహద్వారంగా మాత్రమే కాదు, గత చరిత్రను భుజాలకెత్తుకున్నట్టుగా కూడా ఈ రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. అలనాటి నిర్మాణ విశేషంగా కనువిందు చేస్తూ ఉంటుంది. ఇటు చరిత్ర, అటు ఆధ్యాత్మికం కలగలిసిన ఈ క్షేత్రానికి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మైసూరుకి వెళ్లిన వారు అక్కడికి సమీపంలోని ఈ క్షేత్రానికి వెళ్లకుండా దాదాపుగా వెనుదిరగరనే చెప్పాలి. ఆలయానికి సంబంధించిన పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం చూస్తేనే ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారనే విషయం అర్థమైపోతుంది. ఆలయానికి వెళ్లే దారికి ఇరువైపులా బారులు తీరిన దుకాణాలు నిత్యం ఒక జాతర వాతావరణాన్ని తలపిస్తూ ఉంటాయి. రాజగోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే ప్రశాంతత పరుచుకున్న ప్రపంచంలోకి అడుగుపెట్టిన భావన కలుగుతుంది. సువిశాలమైన ప్రదక్షిణ మార్గం, పొడవైన స్తంభాలతో ఏర్పాటు చేసిన మంటపం, ఇతర మందిరాలు, ప్రాకార మంటపాలు ఆలయ ఘనతను అందంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఆలయ ప్రాంగణంలోనూ ప్రాకారాల్లోనూ విశాలమైన బండరాళ్లను అమర్చిన విధానం అబ్బురపరుస్తూ ఉంటుంది. ముఖమండపం అనేక స్తంభాలతో ఆలయ ఘనతను ఆవిష్కరిస్తూ ఉంటుంది. స్తంభాలపై విగ్రహాలతో కూడిన శిల్పాలు పెద్దగా కనిపించవు, కాని ప్రతి స్తంభం ఒక శిల్పంలా అనిపిస్తుంది. అంతటి అద్భుతంగా వాటిని మలిచారు. స్తంభాలన్నీ ఒకే నమూనాతో కూడినవిగా కాకుండా అనేక రకాలుగా తీర్చిదిద్దారు.
అంచెలంచెలుగా స్తంభాలను పాదభాగం నుంచి తల వరకు మలచిన విధానం విస్మయులను చేస్తుంది. స్తంభాల మధ్యగా ఏర్పాటు చేసిన క్యూలైన్లు చూస్తేనే ఈ ఆలయానికి ఏ స్థాయిలో భక్తులు వస్తారనే విషయం అర్థమైపోతుంది. గర్భాలయానికి ఇరువైపులా ఉన్న జయ విజయుల మూర్తులు 10 అడుగులకు పైన ఉంటాయి. శంకుచక్రాలతో అభేకదా హస్తాలతో కనిపించే జయ విజయులు గంభీర వదనంతో దర్శనమిస్తూ ఉంటారు. ఈ విగ్రహాలను పట్టి గర్భాలయంలోని సేనముద్ర రంగనాథస్వామి మూర్తి ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహించుకోవచ్చు. ఏడు పడగలను కలిగిన ఆదిశేషుడిపై సేనముద్రలో రంగనాథుడు దర్శనమిస్తాడు. స్వామివారిలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. స్వామివారి సౌందర్యం సమ్మోహితులను చేస్తూ ఉంటుంది. ఎంతో మంది మహారాజులకు విజయాలను, మహాభక్తులకు మోక్షాన్ని ప్రసాదించిన రంగనాథుడు మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాడు. ఎన్నో లీలా విశేషాలకు నెలవైన స్వామివారిని చూడగానే మనకి తెలియకుండానే మనసు మకరంద పాత్రలా మారిపోతూ ఉంటుంది. రాజగోపురం, మహామంటపం, స్వామివారి సౌందర్యం చూసిన తర్వాత ఈ ఆవిష్కరణ వెనుక ఉన్నది ఎవరా అనే ఒక ఆసక్తి రేకెత్తడం సహజం. ఈ ఆలయం 9వ శతాబ్దంలో గంగరాజుల కాలంలో జరిగింది. గంగరాజుల దగ్గర స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. గర్భాలయంతో పాటు కొంత నిర్మాణం ఆ కాలంలో జరిగిందని అంటారు. గంగరాజుల తర్వాత కాలంలో హొయసల రాజులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వెళ్లారు. అలా ఈ ఆలయం తన విస్తీర్ణతను పెంచుకుంటూ వెళ్లడం మనం గమనించవచ్చు. విజయనగర రాజుల కాలంలో ఆలయ వైభవం పతాక స్థాయికి చేరుకుంది. స్వామివారికి జరిపే ఉత్సవాలు, ఊరేగింపుల పరంగా మరింత ఘనతను వారు తెచ్చిపెట్టారు. స్వామివారికి సమర్పించిన కానుకలు వారి అపారమైన అంకిత భావానికి ఆనవాలుగా నిలుస్తాయి. విజయనగర రాజుల కాలంలో శ్రీరంగపట్టణ ఒక వెలుగు వెలిగింది. విజయనగర రాజుల ప్రభావం తగ్గుతున్న సమయంలో మైసూర్ రాజులు బలం పుంజుకున్నారు. శ్రీరంగపట్టణాన్ని హస్తగతం చేసుకునే దిశగా పావులు కదిపారు. శ్రీరంగపట్టణ వైస్రాయిగా ఉన్న రంగరాయను రాజా వడియార్ ఓడిస్తాడు. 1610లో జరిగిన ఈ సంఘటనతో చరిత్ర మరో మలుపు తిరగడం కనిపిస్తుంది. శ్రీరంగపట్టణపై తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించినవాడు టిప్పు సుల్తాన్. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఆ తర్వాత శ్రీరంగపట్టణాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని సెరిగపట్టణంగా పిలుచుకున్నారు. ఇలా అనేక మార్పులను చూస్తూ వచ్చిన శ్రీరంగపట్టణ ఆ తర్వాత కాలంలో ఆధ్యాత్మిక పరంగా మరింతగా బలం పుంజుకుంది.
108 దివ్యదేశాల్లో ఒకటిగా మాత్రమే కాదు, కావేరీ నదీ తీరంలో అలరారుతున్న అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో ఒకటిగా శ్రీరంగపట్టణ కనిపిస్తుంది. ఇక్కడి పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగాను ప్రసిద్ధి చెందింది. ఆ జాబితాలో శ్రీరంగపట్టణంతో పాటు కుంభకోణం, తిరుప్పునగర్, శ్రీరంగం, మైలాడుతురై కనిపిస్తాయి. కావేరీ నదీ తీరంలో ఆదిరంగ, మధ్యరంగ, అంత్యరంగ అంటూ పిలుచుకునే 3 విశిష్టమైన రంగనాథస్వామి ఆలయాల్లో ఇది మొదటి క్షేత్రమని చెబుతారు. అందువల్ల ఇక్కడి స్వామివారిని ఆదిరంగ అని పిలుచుకుంటారు. కర్ణాటక శివసముద్రంలోని స్వామిని మధ్యరంగ అని, తమిళనాడు శ్రీరంగంలోని స్వామివారిని అంత్యరంగ అని కొలుస్తూ ఉంటారు. స్వామివారి పేరుతోనే ఈ ఊరికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఇక స్వామివారు ఇక్కడికి వచ్చింది గౌతమ మహర్షి వల్ల. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు సాక్షాత్కరించారు. ఆ మహర్షి అభ్యర్థన వల్ల స్వామివారు ఇక్కడ ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది. అలా పురాణ కాలం నుంచి ఉన్న ఈ క్షేత్రం గంగరాజుల కాలం నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి స్వామివారిని ఆదిరంగా అనే కాదు, మోహనరంగా అని కూడా పిలుస్తూ ఉంటారు. 12వ శతాబ్దంలో హొయసల రాజైన విష్ణువర్ధనుడు రామానుజాచార్యుల వారికి అగ్రహారంగా ఈ ప్రాంతాన్ని ఇచ్చినట్టుగా చరిత్ర చెబుతోంది. అలా రామానుజాచార్యుల వారికి ఇక్కడి క్షేత్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇలా మహర్షులు, మహారాజులు, మహాభక్తులతో ముడిపడి కనిపిస్తుంది. అందువల్లనే ఈ క్షేత్రం ఇప్పటికీ తన విశేషాన్ని, విశిష్టతను చాటుతూనే ఉంటుంది. వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లో విశేషమైన పూజలు, సేవలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఇక్కడ జరిగే బంగారు గరుడోత్సవం, శ్రీరంగ జయంతి ఉత్సవాలు, సుధా పూర్ణిమ సందర్భంగా నిర్వహించే సేవలు చూసి తీరవలసిందే. ఆ సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్షేత్రానికి గల ప్రత్యేకత కారణంగా, ప్రాధాన్యత కారణంగా ఏ మందిరం దగ్గర చూసినా భక్తుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. గౌతమ మహర్షి తపస్సు కారణంగా ఆవిర్భవించిన రంగనాథుడు, గంగరాజుల కాలంలో జరిగిన ఆలయ నిర్మాణం, హొయసల, విజయనగర రాజుల కాలం పతాక స్థాయికి చేరుకున్న వైభవం, అద్భుతమైన నిర్మాణ శైలి, ఆశ్చర్యచకితులను చేసే శిల్పకళ, సౌందర్యమూర్తిగా సాక్షాత్కరించే రంగనాథుడు, ఇలా అనేక విశేషాల సమాహారంగా ఈ ఆలయం కనుల ముందు నిలుస్తుంది. ఈ ఆలయ దర్శనానుభూతి మనసును మల్లెతీగలా చుట్టుకుంటుంది, తేనె పట్టులా పట్టుకుంటుంది.
దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి మైసూర్కు బస్సు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. మైసూర్కు 18 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్టణ ఉంది. మైసూర్ నుంచి స్థానిక వాహనాల్లో శ్రీరంగపట్టణ చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.